సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ చూడగానే నా నుదిటును ఉన్న ఆ ప్రకాశవంతమైన వెలుగును తాకు. నీ జీవితంలో అతి పెద్ద విజయాన్ని నీకు దగ్గర చేస్తానని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలు విందామా? తల్లి, నవ్వుతూ కొన్ని విషయాలు దాటేయాలి. నిన్ను హేళన చేసినా, నిన్ను గాయపరిచినా, ఆనందపరిచినా, ఎలాంటప్పుడైనా సరే నవ్వుతూ ఆ విషయాన్ని చూసి చూడనట్లు వెళ్ళిపో. అట్లాంటప్పుడే అతి త్వరలో నీకు గెలుపు వస్తుంది. నీ మనపక్వం ఎప్పుడు వస్తుందో తెలుసా? నీ మనపక్వం చెందినప్పుడే నువ్వు నా బిడ్డగా మారిపోతావు. ఇలాంటి మనపక్వం నువ్వు పొందాలి అంటే నా నుదుటిని తాకుతున్నావు. తాకు తల్లి. నువ్వు వెతికి అల్లాడేవన్నీ నీకు వెతుక్కుంటూ వస్తాయి. ఏదైతే నువ్వు కోరుకుంటావో అది నీకు దక్కుతుంది. ఏదైనా సరే వద్దు అనుకున్నా సరే ఇది అంతే అని సరిపెట్టుకో. ఎలాంటి ఆలోచన కూడా మనసులో పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా అంతా మంచి నీకు జరుగుతుంది అని నమ్మకంతో ఉండు. ఏది కావాలన్నా నా బాబా ఉన్నారు, నాకు ఇస్తారు అని చెప్పి నువ్వు ధైర్యంగా ఉండు. ఇతరులు నవ్వుకుంటారనో, మిగతా వాళ్ళు ఏదో హేళన చేస్తారనో ఇతరుల గురించి ఆలోచించవద్దు. మిగతా వాళ్ళ గురించి ఏది ఆలోచించినా ఇక్కడ ఏమీ జరగదు. నీ అడుగులన్నీ నీ జీవితానికి మంచి చేసేలా ఉండాలి. నువ్వు పడ్డ అవమానాలంతా పెద్ద కష్టం అనుకోవద్దు. అదంతా సరి అయిపోతాయనే నమ్మకాన్ని నీలో పెంచుకో. పోరాటం ఎంత కష్టమవుతుందో నీకు ఏర్పడే జీవితంలో గెలుపు కూడా అంత గొప్పగా ఉంటుంది. ఎంత కష్టం నేర్చుకొని పోరాడితే తర్వాత దొరికే గెలుపు అంత ఆనందాన్ని ఇస్తుంది. కష్టం తెలియకుండా నా బిడ్డల్ని పెంచాలన్నది తప్పు కాదు. కానీ నువ్వు పడే కష్టం వెనుక ఓపికలో ఉన్న నమ్మకం గురించి నీ బిడ్డలకు తెలియచేయి. అప్పుడు నీ గౌరవం, నీ విలువ వాళ్ళకి తెలుస్తుంది. అబద్ధాలు లేకుండా నిజాయితీని మాత్రమే చూపించు. అలాగే వాళ్ళని పెంచు. నీ జీవితంలో ఎంతగా అనుసరించినా, ఎవ్వరూ గుర్తుకు తెచ్చుకున్నా లేకపోయినా అనుకోకుండా నీకు నచ్చినట్లు ఉండు. ఎవరు ఎంత అనుకున్నా సరే నువ్వు నిజాయితీని మాత్రమే నమ్ము. నీ అభిమానం, నీ ప్రేమ, నీ నిజాయితీ, నీ గుణం అన్నీ నాకు తెలుసు తల్లి. అందుకే ఈ సాయి నీ దగ్గర ఇవన్నీ చెబుతున్నాను. మంచి విషయాల కోసం ధైర్యంగా నువ్వు ముందడుగు వేయి. ఒంటరిగా ఉన్నా సరే ధైర్యంగా ఉండు. న్యాయం గెలిచేలా చూసుకో. మనుషులందరికీ బాధలు కారణం తెలుసా? నీకంటే ఇతరులు బాగున్నారు అనే భావన అస్సలు రానివ్వద్దు. ఎవరికి తగ్గ కష్టం వాళ్ళకు ఉంటుంది. ఎవరో ఎలా అయినా ఉండని, నీకు ఎలా ఉండాలో అలాగే ఉండు. నువ్వు కోరింది నీకు దక్కేలా ఈ సాయి చేస్తాను. అంతేకాని ఇతరులతో మాత్రం పోటీ పడవద్దు, ఇతరులతో పోల్చుకోవద్దు. అది నీ జీవితాన్ని పెద్ద దెబ్బతీస్తుంది. నీ ఆలోచనలు కట్టుబాటులో ఉంచుకో. నీ ఆలోచనలు గొప్పగా ఉంచుకో తల్లి. నువ్వు ఇతరుల ఆనందానికి కారణం కాకపోయినా పర్లేదు, కానీ ఇతరుల బాధకు మాత్రం ఎప్పుడూ కారణం కావద్దు. నువ్వు ఆనందంగా ఉండే ప్రతి క్షణం నీదే అవుతుంది. నువ్వు ఎదురు చూసే విషయం అతి పెద్దగా, అది ఎంత పెద్దదైనా సరే జరిగే తీరుతుంది. ఎప్పుడూ ఏది కూడా ఆగదు. నీవు జీవించిన జీవితం ఎవ్వరికీ ఉండదు. కాబట్టి ఆనందంగా ఉండు. నువ్వు మంచిదానివి కాబట్టి మంచి ఆలోచనతో ఉంటే నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది. నిజాయితీని, ధర్మాన్ని అంటిపెట్టుకొని ఉండు. అది చాలా మంచి జీవితాన్ని నీకు అందిస్తుంది. అలాగే నువ్వు ఎంతగా సంపాదించాలని ఆరాటపడుతూ నీ ఆరోగ్యాన్ని కోల్పోవద్దు. నీ ఆరోగ్యమే నీకు బలం కదా. నువ్వు ఆరోగ్యంగానే ఉంటే కదా ఏదైనా సాధించగలవు. అవును తల్లి, ఆనందంగా ఉండు. డబ్బు, నగలు మాత్రమే జీవితానికి ప్రశాంతతనివ్వవు. ప్రశాంతత అనేది సంతోషంలా ఉంటుంది. సంతోషం తప్పకుండా నీ సాయి నీ జీవితంలో అందిస్తాను. దుఃఖం, ఆనందం అనేవి ఎవరికి కూడా శాశ్వతం కాదు. తీయటి జీవితం జీవించాలి అంటే ఈ కష్టాలు అన్నీ దాటాల్సిందే. ఇప్పుడు కష్టంగా ఉన్నా తర్వాత సుఖం వస్తుందని తప్పకుండా గుర్తుంచుకో. అందువల్ల మంచే తలుస్తూ మంచినే చేస్తూ ఉండు. ఒక విత్తనం వేస్తేనే కదా అది చెట్టుగా మారి పువ్వులు, కాయలు, పండ్లునిస్తుంది. అలాగే మంచి అనే ఒక విత్తనం వేయి. దాని ఫలితం తప్పకుండా నీ చేతికి అందుతుంది. తలుచుకున్న వెంటనే ఎప్పుడూ గెలుపు రాదు బిడ్డ. ప్రయత్నం, కృషి, పట్టుదల, ఓర్పు, నమ్మకం ఇలాంటివి కలిస్తేనే గెలుపు. కాబట్టి నీకున్న ప్రయత్నం ఎప్పుడూ ఆపొద్దు. కృషి చేస్తూనే ఉండు.
ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకో, నీకైన విజయం తప్పకుండా అందుతుంది. ఒక్కసారి ఓడినావు అంటే తర్వాత ఆ ఓటమి ఎక్కడ తప్పు జరిగిందని సరిచేసుకొని గెలుపు వైపు అడుగులు వేయి. తప్పకుండా గెలుపు నీకు అందుతుంది. బాగా ఆలోచించు. నీ బావ ఏం చెబుతున్నాను అనేది నీకే అర్థమవుతుంది. ఇక నీ జీవితంలో ఓటమి ఉండకూడదు అంటే ఈ విషయాలన్నీ నువ్వు పాటించాల్సిందే. కొన్ని విషయాలు నువ్వు జరిగితేనే గెలుపు అనుకోకు, కొన్ని జరగకపోయినా అది నీకు మంచిదే అనుకో. ఒక్కొక్కసారి జీవితం ప్రయాణం వేరువేరుగా ఉండొచ్చు. నీకు మంచి ఏదో చెడు ఏదో అనేది జీవితం తప్పకుండా నేర్పుతుంది. అది సందర్భాలను బట్టి మనుషులను బట్టి నీకే అర్థమవుతుంది. ఎవరితోనూ పోటీ వద్దని చెప్పాను కదా. నువ్వు కావాలి అనేది నీకు తప్పకుండా సరైన సమయంలో తప్పకుండా అందుతుంది. నీ మనసులోని ఆలోచనలు తేలికగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ, ఈ సాయి మాటలన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో. రేపు నీకు అంతా శుభమయంగా జరుగుతుంది. రేపటి రోజు ఆనందంగా ఉండు. నీ బాబా మీద నమ్మకంతో ప్రశాంతంగా ఆనందంగా ఉండు. నీ సాయి నీతో ఉండగా నీకు దిగులు ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.